మనం తరచూ పోస్ట్ ఆఫీస్ లేదంటే కొరియర్ సర్వీస్ ద్వారా కొరియర్లు ఇస్తూ ఉంటాం. వేరే ఎవరైనా మనకు పంపిస్తే తీసుకుంటూ ఉంటాం. ఇదంతా మనకు చాలా నార్మల్గా అనిపిస్తుంది కదా. కానీ మీకొచ్చిన ఒక కొరియర్లో ఒక మనిషి శవం ఉంటే వినడానికి ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. అయితే ఇది కల్పిత కథ కాదు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన ఒక ఘోరమైన క్రైమ్ స్టోరీ. భారతదేశం ఇంకా బ్రిటిష్ వారి ఇనుప పాదాల కింద నలిగిపోతున్న రోజులవి. అది 1934వ సంవత్సరం. అప్పటికి ఇంకా మన దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ పెద్దగా డెవలప్ అవ్వలేదు. వందల కిలోమీటర్ల ప్రయాణాలకైనా భారీ వస్తువుల రవాణాకైనా ప్రజలకు ఉన్న ఏకైక ఆధారం నల్లటి పొగలు చిమ్ముకుంటూ పట్టాల మీద పరుగులు తీసే స్టీమ్ ఇంజన్ రైళ్లు మాత్రమే. ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లలేని భారీ లగేజీని వస్తువులను రైల్వే పార్సిల్ సర్వీస్ ద్వారా వాళ్ళు ఎక్కడికి పంపాలనుకుంటారో అక్కడికి పంపించేవారు. అయితే దానికి రైల్వే వాళ్ళు ఒక ప్రత్యేకమైన టికెట్ ఇచ్చేవారు. ఆ టికెట్ చూపిస్తేనే మనం పంపించిన అడ్రస్ లో ఆ పార్సిల్ ను డెలివరీ ఇచ్చేవాళ్ళు. ఇదంతా ఆ కాలంలో చాలా మామూలుగా సాగే ప్రక్రియ. ఇలా రొటీన్ గా సాగిపోతున్న రైల్వే పార్సిల్ వ్యవస్థలో రెగ్యులర్ గా వచ్చే పార్సిళ్లలో ఉన్న ఒక పార్సిల్ మాత్రం భారతదేశ క్రైమ్ చరిత్రలోనే ఒక భయంకరమైన అంతుచిక్కని రక్తపాతానికి సాక్ష్యంగా నిలవబోతుందని ఎవరూ ఊహించలేదు. 1934 సీసీటీవీ కెమెరాలు లేవు, మొబైల్ ఫోన్స్ లేవు, సైబర్ ట్రాకింగ్ లాంటివి అస్సలు లేవు. అప్పట్లో ఒక మర్డర్ చేసి ఎస్కేప్ అవ్వడం చాలా ఈజీ అని మనందరం అనుకుంటాం కదా. కానీ పోలీసుల లాజిక్ ముందు ఒక స్మార్ట్ కిల్లర్ వేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అయ్యిందో, ఆ స్మార్ట్ కిల్లర్ ఎలా బోల్తా పడ్డాడో ఈ స్టోరీ మనకు చెప్తుంది. ఆ సిలిండర్ షేప్ పార్సిల్లో ఉన్న డార్క్ సీక్రెట్ ఏంటో చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అది జనవరి 13, 1934. అప్పటి మద్రాస్ అనగా ఇప్పటి చెన్నై నగరంలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అది. సంక్రాంతి పండుగ సమయం కావడంతో రైల్వే స్టేషన్ అంతా ప్రయాణికులతో, ఊర్లకు వెళ్లే వారి పార్సిల్స్ తో కిటకిటలాడిపోతుంది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. మంచి చలికాలం కావడంతో గాల్లో కూడా ఒక రకమైన చల్లదనం ఉంది. దక్షిణ తమిళనాడుకు వెళ్లే ఒక ప్యాసింజర్ రైలు ప్లాట్ఫామ్ మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇంజన్ నుంచి నల్లటి పొగలొస్తున్నాయి. అందులోని లగేజీ వ్యాన్ లో రైల్వే కూలీలు వరుసగా పార్సిల్స్ అన్ని ఎక్కిస్తున్నారు. ఒరే, ఆ పెట్టె జాగ్రత్తగా పెట్టు, అటు కాదురా ఇటు, ఈ మూలన పెట్టు అని కూలీల మేస్త్రి తన కూలీల మీద అరుస్తున్నాడు. అయితే వాళ్ళు లోడ్ చేస్తున్న పార్సిళ్లలో ఒక పార్సిల్ మాత్రం కొంచెం వింతగా కనిపించింది. సాధారణంగా ఆ కాలంలో పార్సిల్స్ అంటే చెక్క పెట్టెలు లేదంటే బరువైన గోనె సంచులుండేవి. కానీ ఆ వింతగా ఉన్న పార్సిల్ మాత్రం ఒక 5 అడుగుల పొడవున్న సిలిండర్ ఆకారంలో ఉంది. దాని లోపల ఏముందో ఎవరికీ కనపడకుండా దాని చుట్టూ ఈత ఆకులతో అల్లిన ఒక చాపను చుట్టి అది విడిపోకుండా ఉండటానికి చాలా గట్టిగా లావుపాటి తాళ్లతో కట్టేసుంది. ఒక కూలీ దాన్ని మోస్తూ, అన్నా ఏంటన్నా ఇది ఇంత బరువుంది, లోపల ఏముంది ఇంతకీ అని అడిగాడు. ఆ పార్సిల్ ని చూసిన మేస్త్రికి కూడా అది కొంచెం వింతగానే కనిపించింది. కానీ పని ఒత్తిడిలో వాణ్ణి కసురుకుంటూ, మనకెందుకురా లోపల ఏముందో, లోపలికి తీసుకెళ్లి ఒక మూలన జాగ్రత్తగా పెట్టు అన్నాడు. ఆ పార్సిల్ పైన ఉన్న ఒక తెల్లటి కాగితం మీద 3rd క్లాస్ 4901 అని రాసి ఉంది. రాత్రి సరిగ్గా 10 గంటల 40 నిమిషాలకు రైలు కూత పెట్టి నల్లటి పొగ వదులుతూ ఎగ్మోర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. పూర్తిగా అర్ధరాత్రి అయిపోయింది. రైలు చీకటిని చీల్చుకుంటూ వేగంగా ముందుకెళ్తుంది. కాసేపటికి సమయం 1:30 అవుతుంది. ఆ రైలు చెంగల్పట్టు జిల్లాలోని కరుంగులి అనే ఒక చిన్న రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఆ స్టేషన్ చాలా చిన్నది. రాత్రిపూట అక్కడ పెద్దగా రైల్వే స్టాఫ్ కూడా ఎవరూ ఉండరు. ఆ రైలు నుంచి లగేజ్ వ్యాన్ లో ఉన్న 6 పార్సిల్స్ ను కూలీలు కరుంగులి స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకు దించారు. వెంటనే రైలు కూడా ఆ స్టేషన్ నుండి బయటకు వెళ్లిపోయింది. ఉదయం అయ్యేసరికి 6 పార్సిల్స్ లో 5ంటిని వాటి యజమానులు వచ్చి టికెట్లు చూపించి తీసుకెళ్లారు. కానీ ఆ 5 అడుగుల సిలిండర్ ఆకారంలో ఉన్న ఈత చాప పార్సిల్ ను తీసుకెళ్లడానికి మాత్రం ఎవరూ రాలేదు. సాయంత్రం దాకా చూసిన రైల్వే సిబ్బంది ఎవరైనా ఆలస్యంగా వచ్చి తీసుకెళ్తారేమోలే అని ఆ పార్సిల్ ను ప్లాట్ఫామ్ చివరన ఉన్న ఒక చీకటి స్టోర్ రూమ్ లో భద్రపరిచి గడియపెట్టి తలుపులు మూసేశారు. అయితే ఆ రోజంతా ఎవరు ఆ పార్సిల్ తీసుకోవడం కోసం స్టేషన్ కు రాలేదు.
తర్వాత రోజు జనవరి 15, సమయం ఉదయం 5:30 అవుతుంది. చలిగాలికి స్టేషన్ అంతా పొగమంచు కమ్ముకోనుంది. కరుంగులి స్టేషన్ మాస్టర్ నారాయణస్వామి అయ్యర్ ఉదయాన్నే తన డ్యూటీకి అటెండ్ అయ్యాడు. పండగ రోజు కావడంతో స్టేషన్ పనులన్నీ వీలైనంత త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్లాలన్న హడావుడిలో ఉన్నాడు. ఒక రిజిస్టర్ కోసం ఆయన స్టోర్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్లి స్టోర్ రూమ్ తలుపులు తీయగానే ఆయనకు ఏదో ఒక భయంకరమైన వాసన ముక్కుకు తగిలింది. ఆ వాసన భరించలేకపోయిన నారాయణ స్వామి ముక్కు మూసుకొని వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి, రే ఇట్రాండ్రా, ఛీ ఏంట్రా ఆ స్టోర్ రూమ్ లో ఆ కంపు, ఏం పెట్టి చచ్చారా అక్కడ అని గట్టిగట్టిగా అరుస్తూ అటెండర్లను పిలిచాడు. స్టేషన్లో ఎలుకలో పిల్లులో చనిపోయి కుళ్ళిపోయి ఉంటాయని భావించి అటెండర్లను లోపలికి పంపి స్టోర్ రూమ్ అంతా వెతికించాడు. లోపలికి వెళ్లిన అటెండర్లు కూడా ఆ వాసన భరించలేక ముక్కుకి గుడ్డలు కట్టుకొని స్టోర్ రూమ్ మూలమూలలా వెతికారు. అయితే ఎక్కడ వాళ్ళు అనుకున్నట్టు ఏ ఎలుకో పిల్లో చనిపోయిన ఆనవాళ్ళేమీ లేవు. కానీ ఆ స్టోర్ రూమ్ లో ఒక మూలన పడి ఉన్న ఆ ఈత చాప పార్సిల్ చుట్టూ వందలాది ఈగలు ముసురుకొనున్నాయి. ఆ పార్సిల్ దగ్గరికి వెళ్లే కొద్దీ ఆ భరించలేని కంపు 10 పెరిగింది. ఏదో కుళ్ళిన మాంసం వాసన, పేగులు తిప్పేసే ఘాటైన వాసన ఆ పార్సిల్ నుంచే వస్తుందని అటెండర్లకు అర్థమైంది. అందులో నుంచి ఒక నల్లటి లిక్విడ్ కూడా నెమ్మదిగా నేల మీద కారుతుంది. అది చూసిన ఒక అటెండర్ భయంతో వణికిపోతూ పరిగెత్తుకుంటూ బయటకొచ్చి, అయ్యా ఆ వాసన ఆ పెద్ద ఈత చాప పార్సిల్ ఉంది కదా, అందులో నుంచే వస్తుందయ్యా, దాని లోపల ఏదో చచ్చిపోయినట్టుంది అని కంగారు పడుతూ చెప్పాడు. అది వినగానే నారాయణస్వామి అయ్యర్ గుండెల్లో ఏదో ఒక తెలియని భయం మొదలయ్యింది. దాంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోకల్ పోలీసులకు, ఆ ప్రాంత మెజిస్ట్రేట్ కు, సార్ మా స్టేషన్ కు 2 రోజుల క్రితం ఒక పార్సిల్ వచ్చింది, దాన్ని తీసుకోవడానికి ఇప్పటిదాకా ఎవ్వరూ రాలేదు. అయితే స్టోర్ రూమ్ లో పెట్టిన ఆ పార్సిల్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది, లోపల నుంచి ఏదో నల్లటి లిక్విడ్ కూడా కారుతుంది అని ఒక కబురు పంపాడు. రైల్వే స్టేషన్ కి వచ్చిన ఒక పార్సిల్ నుంచి ఒక భయంకరమైన వాసన రావడం అంటే అది మామూలు భయం కాదు కదా. ఎక్కడో మద్రాసులో బుక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా కరుంగులిలో వదిలేయడం ఇదొక పర్ఫెక్ట్ క్రిమినల్ స్కెచ్. అయితే ఆ పార్సిల్ ని వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు బయటపడ్డ ఆ దృశ్యం గురించి వింటే మీకు గుండె జలధరిస్తుంది. కొద్దిసేపటికే పోలీస్ అధికారులు, మెజిస్ట్రేట్ గారు కరుంగులి స్టేషన్ కు చేరుకున్నారు. ఆ పార్సిల్ నుంచి వస్తున్న వాసన చూసి వాళ్ళు కూడా అది మామూలు వస్తువు కాదని, ఖచ్చితంగా దాని లోపల ఏదో ఘోరం జరిగి ఉందని గ్రహించారు. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ లాంతరు పట్టుకొని ఆ పార్సిల్ దగ్గరకు వెళ్ళాడు. మెజిస్ట్రేట్ సమక్షంలోనే పోలీసులు తమ చేతులకు గుడ్డలు చుట్టుకొని మొహానికి కర్చీఫులు కట్టుకొని నెమ్మదిగా ఆ పార్సిల్ ను విప్పడం మొదలుపెట్టారు. మొదట అత్యంత బలంగా కట్టిన లావుపాటి తాళ్లను కోసేశారు. ఆ తర్వాత దాని చుట్టూ చుట్టిన ఈత చాపను విప్పారు. దాని కింద ఒక మందపాటి దుప్పటి చుట్టుంది. ఆ దుప్పటిని విప్పగానే లోపల ఒక పరుపు కనిపించింది. ఆ పరుపును కూడా నెమ్మదిగా పక్కకు తొలగించారు. ఆ క్షణం అక్కడ ఉన్న పోలీసులకు, స్టేషన్ మాస్టర్కు, రైల్వే సిబ్బందికి, ఆఖరికి మెజిస్ట్రేట్ కూడా ఒక్కసారిగా ఊపిరాగిపోయింది. వాళ్ళ కళ్ళ ముందు ఒక అత్యంత భయానకమైన, గుండెల్లో వణుకు పుట్టించే ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ పరుపు లోపల ముడుచుకొని ఉన్న ఒక అమ్మాయి శవముంది. ఆమె శరీరం అంతా ఉబ్బిపోయి పూర్తిగా కుళ్ళిపోయి ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా కమిలిపోయింది. ఆ అమ్మాయి మెడ చుట్టూ రక్కేసిన గాయాలు, గొంతు పిసికిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మనిషిని ఎంతో దారుణంగా చంపి ఎవరికీ దొరకకూడదని ఇంత పకడ్బందీగా పరుపులో చుట్టి దానిపైన ఈత చాప కట్టి రైల్వే పార్సిల్ ద్వారా పంపించారంటే హంతకుడు ఎంతటి క్రూరమైన వాడో, చట్టం నుంచి తప్పించుకోవడానికి ఎంతటి క్రిమినల్ బ్రెయిన్ వాడాడో చూసి పోలీసులు కూడా వణికిపోయారు. వెంటనే ఆ అమ్మాయి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటిలాగా అప్పట్లో డిఎన్ఏ టెస్టులు గాని, సీసీటీవీ కెమెరాలు గాని లేవు. ఇలాంటి ఒక గుర్తు తెలియని శవాన్ని గుర్తించడం పోలీసులకు ఒక అత్యంత కఠినమైన సవాల్గా మారింది. పోస్టుమార్టం చేసిన డాక్టర్లు పోలీసులకు కొన్ని కీలకమైన వివరాలు అందించారు. చనిపోయిన అమ్మాయి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంటుందని, ఆమెను అత్యంత క్రూరంగా గొంతు నులిమి చంపారని, పైగా చనిపోయి కనీసం 5 నుంచి 6 రోజులు అయ్యుంటుందని నిర్ధారించారు. అంటే జనవరి 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలోనే ఆ యువతి హత్యకు గురైంది. ఆ శవాన్ని 2-3 రోజులు ఎక్కడో దాచిపెట్టి జనవరి 13వ తేదీ రాత్రి కరుంగులి పార్సిల్ ద్వారా వదిలించుకోవాలని ప్లాన్ చేశారు. ఆ అమ్మాయి హత్య జరిగింది చెంగల్పట్టులో కాదు. ఆ పార్సిల్ ఎగ్మోర్ నుంచి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి మద్రాస్ నగరానికి చెందిన అమ్మాయి అయ్యుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. దాంతో వెంటనే మద్రాసులోని అన్ని పోలీస్ స్టేషన్లకు వైర్లెస్
SMS ద్వారా సమాచారాన్ని పంపారు. గత వారం రోజులుగా 20 నుంచి 25 మధ్య వయసున్న అమ్మాయిలు ఎవరైనా కనిపించకుండా పోయారా అని రికార్డులు మొత్తం వెతికించారు. అలా వెతుకుతూ ఉండగా మద్రాస్ జార్జ్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. పెదనాయగన్ వీధిలో ఉండే సీతమ్మాల్ అనే 22 అమ్మాయి కనిపించడం లేదని ఆమె భర్త పార్థసారథి కన్నీళ్లతో కంప్లైంట్ చేశాడు. దాంతో వెంటనే పార్థసారథిని కరుంగులి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. ఉబ్బిపోయి కుళ్ళిపోయిన ఆ పార్సిల్లో ఉన్న అమ్మాయి శవాన్ని పార్థసారథికి చూపించారు. ఆ ఘోరమైన వాసనకు అతను నిలబడలేకపోతున్నాడు. అయితే ఆమె ఒంటిపై ఉన్న ఒక మచ్చను, ఆమె వేసుకున్న బట్టల ముక్కలను చూసిన పార్థసారథి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 2 చేతులతో గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అవును సార్, ఇది నా భార్య సీతమ్మాల్ శవమే సార్. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నా సీతకు ఈ గతి పట్టిందేంటి సార్ అంటూ హాస్పిటల్ మార్చ్యూరీలో అతను ఏడుస్తున్న ఏడుపులు అక్కడ ఉన్న అందరికీ కన్నీళ్లు తెప్పించాయి. కాస్త తేరుకున్న తర్వాత పోలీసులు పార్థసారథిని విచారించారు. తన భార్యకు ఎవరితో గొడవలున్నాయి, ఆ పార్సిల్లో ఆమె శవం ఎందుకొచ్చింది అని అడగ్గా పార్థసారథి చెప్పిన విషయాలు ఈ కేసు దర్యాప్తు మొత్తాన్ని ఒక ఊహించని మలుపు తిప్పాయి. పార్థసారథి తన కన్నీళ్లు తుడుచుకుంటూ, సార్, నాది నా భార్య సీతమ్మాల్ది చెంగల్పట్టు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు సార్. మాకు పెళ్ళై కొన్నేళ్లే అవుతుంది. ఇద్దరం ఉపాధి కోసం బతుకుదెరువు వెతుక్కుంటూ మద్రాస్ నగరానికి వచ్చాం. నాకు ఒక గుడిలో వంటవాడిగా పని దొరికింది. ఉదయం నుంచి రాత్రి దాకా నేను ఆ గుడిలో వంటలు చేస్తూ గడిపేవాణ్ణి. నా భార్య ఇంటి దగ్గర ఒంటరిగా ఉండేది. నా భార్య సీతమ్మాల్కు మొదటి నుంచి నగరంలోని విలాసవంతమైన జీవితం మీద, నగలు, పట్టు చీరలు, డబ్బుల మీద అవసరానికి మించి విపరీతమైన ఆశ ఉండేది. నేను ఒక గుడిలో వంటవాడిగా సంపాదించి ఆ కొద్దిపాటి డబ్బులు ఏ రోజు కూడా ఆమె ఆశలను తీర్చలేకపోయాయి సార్. దాంతో ఖాళీగా ఉండటం ఇష్టం లేక మా ఇంటికి సమీపంలో ఉన్న ఒక లాయర్ ఇంట్లో నా భార్య పనికి చేరింది. అయితే అక్కడే సార్ అసలు ఈ దరిద్రం అంతా మొదలయ్యింది. ఆ లాయర్ ఇంటికి రామానుజం అయ్యంగార్ అనే ఒక పెద్ద మనిషి తరచూ వస్తుండేవాడు. అతను చాలా డబ్బున్నవాడు, పైగా సమాజంలో పెద్ద పేరున్నవాడు కూడా. అలాగే అతను మా చెంగల్పట్టు ప్రాంతానికే చెందినవాడు. అదే సాకుతో నా భార్యతో మెల్లమెల్లగా మాటలు కలిపాడు. నా భార్య సీతమ్మాల్ అమాయకత్వాన్ని, అలాగే ఆమెకు విలాసాలు, డబ్బు, నగల మీద ఉన్న ఆశను వాడు చాలా తొందరగానే పసిగట్టాడు. అప్పటికే వాడికి పెళ్ళై భార్య పిల్లలు కూడా ఉన్నారు సార్. అయినా సరే నా భార్యకు మాయమాటలు చెప్పాడు. నాతో వచ్చేయ్, నీకు బంగారు నగలు కొనిస్తాను, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, ఆ వంటవాడు నిన్ను సుఖపెట్టలేడు, నీ సరదాలు తీర్చలేడు అని ఆశ పెట్టి ఆమెను పూర్తిగా లోబర్చుకున్నాడు సార్. ఈ విషయం నాకు తెలిసి నేను నా భార్య సీతమ్మాలను మందలించాను. బుద్ధిగా ఉండు, వాళ్ళ మాటలు నమ్మితే నువ్వు మోసపోతావని ఆమెకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నా మాట ఆమె వినలేదు సార్. అది ఆగస్టు 4, 1933. ఆ రోజు నేను గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి నా భార్య ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి నగలు, వెండి వస్తువులన్నీ సర్దుకొని ఆ రామానుజం అయ్యంగార్తో ఎక్కడికో పారిపోయింది. అప్పటి నుండి నేను మద్రాస్ నగరమంతా నా భార్య కోసం వెతుకుతూనే ఉన్నాను సార్. ఆమె ఎక్కడుందో ఇప్పటిదాకా నాకు దొరకలేదు. ఇప్పుడు చూస్తే చివరికి ఇలా శవమై నా కళ్ళ ముందుకొచ్చింది అంటూ పార్థసారథి భోరుమని ఏడ్చాడు. ఒక సాధారణ వంటవాడి భార్యకు విలాసాల మీద ఉన్న ఆశ ఆమె ప్రాణాలనే బలి తీసుకుంది. ఇక్కడ రామానుజం అయ్యంగార్ పాత్ర విలన్ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాడు సీతమ్మాలను లోబర్చుకున్నాడు. వాడే ఆమెను చంపి పార్సిల్ చేశాడు అని ఎవరైనా అనుకుంటారు. అంతెందుకు, మనం కూడా అదే అనుకుంటాం. కానీ క్రైమ్ స్టోరీస్ లో మనం ఏదనుకుంటే అది జరగదు కదా. ఇక్కడే పోలీసులకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఎదురు కాబోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పార్థసారథి వాంగ్మూలంతో పోలీసులకు హంతకుడు ఎవరో స్పష్టంగా అర్థమైపోయింది. ఖచ్చితంగా సీతమ్మాల్తో పారిపోయిన రామానుజం అయ్యంగారే ఈ హత్య చేసి ఉంటాడు అని పోలీసులు బలంగా నిర్ధారించుకున్నారు. దాంతో వెంటనే వాడిని పట్టుకోవడానికి పోలీస్ స్పెషల్ టీమ్స్ మొత్తం మద్రాస్ అంతా గాలింపు మొదలుపెట్టాయి. కానీ ఇక్కడే పోలీసుల దర్యాప్తులో ఒక ఊహించని సవాల్ ఎదురైంది. పార్సిల్ ఎవరు బుక్ చేశారో తెలుసుకోవడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేరుగా మద్రాసులోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కు వెళ్లారు. జనవరి 13వ తేదీ రాత్రి డ్యూటీలో ఉన్న పార్సిల్ బుకింగ్ క్లర్క్ ని, ఆ పార్సిల్ ను రైల్లో ఎక్కించిన మునుస్వామి అనే కూలీని విచారించారు. పోలీసులు రామానుజం అయ్యంగార్ ఫోటోను వాళ్ళకు చూపించి, ఒకసారి ఈ ఫోటోను చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే కదా ఆ రోజు రాత్రి ఆ 5 అడుగుల ఈత చాప పార్సిల్ ను బుక్ చేసింది అని అడిగారు. కాసేపు ఆ ఫోటోను క్షుణ్ణంగా చూసిన ఆ రైల్వే పార్సిల్ బుకింగ్ క్లర్క్ తల అడ్డంగా ఊపుతూ, లేదు సార్,
ఆ రోజు రాత్రి ఆ పార్సిల్ బుక్ చేసిన వ్యక్తి ఇతను కాదు, అతను వేరేలా ఉంటాడు. అతని జుట్టు కూడా చిన్నగా ఉంటుంది. వేసుకున్న బట్టలు కూడా ఈ ఫోటోలో ఉన్న రామానుజం అయ్యంగార్లా లేదు. ఆ రోజు వచ్చిన వ్యక్తి ఒక పెద్ద వ్యాపారిలా ఉన్నాడు సార్. అతను నా దగ్గరకు వచ్చి ఇందులో పాత బట్టలు కొన్ని వస్తువులు ఉన్నాయి, వీటిని కరుంగులికి పంపాలి అని చెప్పి టికెట్ కొనుక్కున్నాడు. ఆ వచ్చిన వాడు మాత్రం ఖచ్చితంగా ఇతనైతే కాదు సార్ అని ఆ క్లర్క్ తెగేసి చెప్పాడు. కూలీ మునుస్వామి కూడా అదే మాట చెప్పాడు. ఆ మాట వినగానే పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. పార్థసారథి చెప్పిన కథ ప్రకారం రామానుజం అయ్యంగార్ సీతమ్మాలను లేపుకెళ్లాడు. కానీ ఆ శవాన్ని పార్సిల్ చేసి పంపింది వాడు కాదు, వేరే గుర్తు తెలియని వ్యక్తి. మరి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? సీతమ్మాలను చంపింది రామానుజమా, లేక ఈ గుర్తు తెలియని మూడో వ్యక్తా? ఒకవేళ ఆ మూడో వ్యక్తే హంతకుడైతే అసలు ఆ రామానుజం ఎక్కడికి పోయాడు? వాడికి కూడా సీతమ్మ గతే పట్టిందా, లేక ఇదంతా పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఆ హంతకుడు వేసిన ఒక భయంకరమైన మాస్టర్ స్కెచ్చా? ఆ 5 అడుగుల ఈత చాపలో దాగి ఉన్న ఆ ఘోరమైన రక్తపు రహస్యం, అసలు హంతకుడు ఎవరు అనే ఆ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, అలాగే 1934 నాటి ఆ చీకటి రోజుల్లోకి తీసుకెళ్లే ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్, వీటన్నిటినీ చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పార్సిల్ బుకింగ్ క్లర్క్ చెప్పిన మాటలు వినగానే పోలీసుల మెదడు మొద్దుబారిపోయింది. పార్థసారథి చెప్పిన కథ ప్రకారం సీతమ్మాలను తీసుకెళ్లింది రామానుజం అయ్యంగార్. కానీ ఆ శవాన్ని పార్సిల్ చేసి పంపింది వాడు కాదు, వేరే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి. ఈ పాయింట్ పోలీసుల దర్యాప్తును ఒక పెద్ద సుడిగుండంలోకి నెట్టేసింది. ఒకవేళ ఆ మూడో వ్యక్తి వేరే ఎవరైనా అయితే వాడికి సీతమ్మాలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు రామానుజం ఏమయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ముందుగా ఆ రామానుజం అయ్యంగారిని పట్టుకోవాలి అని పోలీసులు నిర్ణయించుకున్నారు. అలా అంత పెద్ద మద్రాస్ నగరంలో రామానుజం కోసం పోలీసుల వేట మొదలయ్యింది. సీతమ్మాలతో పారిపోయిన తర్వాత రామానుజం ఎక్కడెక్కడ ఉన్నాడో పోలీసులు ఆరా తీశారు. వాళ్ళు తరచూ ఇల్లు మారుతూ చివరగా మద్రాసులోని పెదనాయగన్ వీధిలో ఒక చిన్న అద్దె ఇంట్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం దొరికింది. వెంటనే ఒక స్పెషల్ టీం పెదనాయగన్ వీధిలోని ఆ ఇంటిని చుట్టుముట్టింది. కానీ ఆ ఇల్లు అప్పటికే ఖాళీ చేసుంది. ఆ ఇంటికి ఒక పెద్ద తాళం వేలాడుతుంది. చుట్టుపక్కల వాళ్ళని విచారించగా అవును సార్, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పి ఇక్కడే అద్దెకున్నారు. కానీ జనవరి 14 ఉదయం రామానుజం ఒక్కడే హడావుడిగా సామాను మొత్తం సర్దుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అది చూసిన మేము నీ భార్య సీతమ్మాలు ఏమైంది అని అడిగితే ఆమెకు ఒంట్లో బాగోలేదని చెప్పి 2 రోజుల క్రితమే మా ఊరికి పంపించేశాను అని చెప్పాడు అని అక్కడున్న స్థానికులు చెప్పారు. స్థానికులు చెప్పిన ఆ ఒక్క మాటతో పోలీసులకు ఈ కేసుకు సంబంధించిన మొత్తం క్లారిటీ వచ్చేసింది. జనవరి 14వ తేదీ తెల్లవారుజామునే కరుంగులిలో ఆ పార్సిల్ దించారు. ఖచ్చితంగా ఆ పార్సిల్ ను రైల్లో ఎక్కించిన తర్వాతే రామానుజం ఇల్లు ఖాళీ చేసి పారిపోయాడు. అంటే హంతకుడు ఖచ్చితంగా వాడే. కానీ క్లర్క్ వాడిని ఎందుకు గుర్తుపట్టలేదు? ఈ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజం తెలియాలంటే వాడిని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే అని మద్రాసు నుంచి బయటకు వెళ్లే ప్రతి బస్టాండు, రైల్వే స్టేషన్లలో మఫ్టీ పోలీసులను పెట్టారు. వాడి సొంతూరైన చెంగల్పట్టులో కూడా నిఘా పెట్టారు. ఫైనల్ గా కొన్ని రోజుల తర్వాత మద్రాస్ శివార్లలో ఒక చీకటి గదిలో దాక్కున్న రామానుజాన్ని పోలీసులు సినిమా స్టైల్లో చుట్టుముట్టి పక్కాగా అరెస్ట్ చేశారు. దొరికేశాడు. ఎట్టకేలకు రామానుజం పోలీసులకు దొరికేశాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద లాజిక్ ఉంది. అసలు వాడెందుకు గెటప్ మార్చుకున్నాడు? ఈ ఒక్క చిన్న ఎత్తుగడతో వాడు చట్టాన్ని ఎలా తప్పుదోవ పట్టించాలో ప్లాన్ చేశాడు. కానీ పోలీసులు వాడిన ఆ టైం లైన్ లాజిక్ వాడి మెడకు ఎలా ఉరితాడు వేసిందో ఇప్పుడు చూద్దాం. రామానుజాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురాగానే వాడిని చూసిన పోలీసులకు ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో పనిచేసే బుకింగ్ క్లర్క్ చెప్పిన మాటలు ఎందుకు నిజమో అర్థమైంది. అప్పటికే రామానుజం తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. గతంలో పెద్దగా ఉన్న తన జుట్టును చాలా చిన్నగా కత్తిరించుకున్నాడు. అప్పటిదాకా వాడు వాడే తన సంప్రదాయ బట్టలు వేసుకోవడం మానేసి ఒక మోడ్రన్ వ్యాపారిలాగా ప్యాంటు, షర్టు వేసుకున్నాడు. పోలీసుల కళ్ళు కప్పడానికే వాడు ఈ గెటప్ మార్చాడు అని పోలీసులకు అర్థమైంది. దాంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎగ్మోర్ స్టేషన్ బుకింగ్ క్లర్క్ ని, ఆ పార్సిల్ ను మోసిన కూలీ మునుస్వామిని స్టేషన్ కు పిలిపించారు.
వాళ్ళకి ఎదురుగా పోలీసులు నిలబెట్టిన రామానుజాన్ని చూడగానే ఆ క్లర్క్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, సార్ సార్ వీడే సార్ వీడే, ఆ జనవరి 13 రాత్రి 5 అడుగుల ఈత చేప పార్సిల్ని తీసుకొచ్చింది వీడే సార్, ఖచ్చితంగా వీడే, నా దగ్గరే 3rd క్లాస్ 4901 టికెట్ కూడా కొన్నాడు, ఖచ్చితంగా వాడు వీడే సార్ అని వేలు చూపించి మరీ ఆవేశంగా చెప్పాడు. రైల్వే కూలీ అయిన మునుస్వామి కూడా వాడినే గుర్తించాడు. ఆ క్షణంలో ఆ పార్సిల్ మిస్టరీలోని అతిపెద్ద చిక్కుముడి వీడిపోయింది. ఆ గుర్తు తెలియని మూడో వ్యక్తి అనే క్యారెక్టర్ ఈ కథలో ఎవరూ లేరు. సీతమ్మాలను లోబర్చుకుంది, ఆమెను అత్యంత దారుణంగా గొంతు పిసికి చంపింది, ఆ శవాన్ని పార్సిల్ చేసి పంపింది మొత్తం ఆ రామానుజం అయ్యంగారే. దొరికిపోకూడదని వాడు గెటప్ మార్చుకొని రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు. కానీ అదే గెటప్ వాడి మెడకు ఒక రోజు ఉరితాడులా మారుతుందని వాడు ఏమాత్రం ఊహించలేదు. కరుంగులి పార్సిల్ కేసులో మెయిన్ సస్పెక్ట్ దొరకడంతో అప్పటి మద్రాస్ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. రామానుజాన్ని ఇంట్రాగేషన్ రూమ్ లో కూర్చోబెట్టి వాడిని విచారించడం మొదలుపెట్టారు. కానీ వాడు చాలా మొండివాడు. నేను సీతమ్మాలను చంపలేదు, ఆమెనెవరో చంపేసి ఆ నేరాన్ని నా మీదకు నెడుతున్నారు అని నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు. కానీ పోలీసులు వాడి మాటలను ఏమాత్రం నమ్మలేదు. వాడు నేరం అంగీకరించకపోయినా సరే వాడికి ఉరిశిక్ష పడేలాగా సైంటిఫిక్ గా, లాజికల్ గా ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. 1934 నాటి ఆ ఇన్వెస్టిగేషన్ ఈనాటి పోలీసులకు కూడా ఒక లెసన్ లాంటిది. పాయింట్ నెంబర్ 1, పాలు పోసే వ్యక్తి సాక్ష్యం. పోలీసులు మొదట సీతమ్మాள் ఎప్పుడు చనిపోయిందో తెలుసుకోవడానికి పెదనాయగన్ వీధికి వెళ్లారు. రోజు వాళ్ళ ఇంటికి పాలు పోసే వ్యక్తిని విచారించారు. జనవరి 11వ తేదీ ఉదయం వరకు సీతమ్మాள் బయటకు వచ్చి పాలు తీసుకునేది సార్. కానీ 12వ తేదీ ఉదయం, 13వ తేదీ ఉదయం ఆమె బయటకు రాలేదు. రామానుజం మాత్రమే బయటకు వచ్చి పాలు తీసుకున్నాడు. అమ్మగారు ఊర్లో లేరా అని అడిగితే ఆమెకు జ్వరంగా ఉంది, పడుకుంది అని చెప్పాడు అని పాలు పోసే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం కూడా శవం కుళ్ళిపోయిన విధానాన్ని బట్టి చూస్తే జనవరి 11 రాత్రే ఆమె హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు. పాయింట్ నెంబర్ 2, ఈ కేసులో పోలీసులకు ఎదురైన అతి పెద్ద ఛాలెంజ్ ఆ పార్సిల్ కు చుట్టి ఉన్న ఈత చాప. అంత పెద్దటి లావుపాటి ఈత చాప మద్రాసులో ఎక్కడ దొరుకుతుందో పోలీసులు జల్లెడ పట్టారు. చివరకు అలాంటి మందపాటి చాపలు మద్రాసులోని ఒకే ఒక్క దుకాణంలో దొరుకుతాయని పోలీసులు కనిపెట్టారు. ఆ దుకాణం యజమాని పేరు షేక్ నన్నూ సాహిబ్ అని తెలిసి పోలీసులు అతన్ని కూడా విచారించారు. పోలీసుల విచారణలో అతను మాట్లాడుతూ, అవును సార్, జనవరి 12న ఈ రామానుజం నా షాప్కి వచ్చాడు. తనకొక పెద్ద చాప కావాలని, అది చాలా గట్టిగా ఉండాలని అడిగి మరీ కొన్నాడు అని షేక్ నన్నూ సాహిబ్ పోలీసులకు చెప్పాడు. ఆ చాపను రామానుజం ఇంటికి మోసుకెళ్లిన కూలీ తాయమ్మాళ్ను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఆమె కూడా రామానుజాన్ని గుర్తుపట్టింది. ఇక చివరిగా పాయింట్ నెంబర్ 3, ఆధారాలన్నీ ఒక దగ్గరకు చేర్చాక పోలీసులకు రామానుజం వేసిన ఆ భయంకరమైన స్కెచ్ మొత్తం అర్థమైపోయింది. జనవరి 11వ తేదీ రాత్రి సీతమ్మాళ్తో వాడికి ఏదో గొడవ జరిగింది. ఆ కోపంలో ఏమాత్రం కనికరం లేకుండా ఆమె గొంతు పిసికి కిరాతకంగా తనని నమ్మి కుటుంబాన్ని వదిలేసి వచ్చింది అనే జాలి ఏమాత్రం లేకుండా అతి దారుణంగా చంపేశాడు. కానీ ఆ శవాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్తే దొరికిపోతాడు అని వాడికి పక్కాగా తెలుసు. అందుకే శవాన్ని ఒక పరుపులో చుట్టి మంచం కింద పెట్టాడు. జనవరి 12 ఉదయం మార్కెట్ కు వెళ్లి ఒక లావుపాటి ఈత చాపను కొనుక్కొచ్చాడు. శవం కుళ్ళిపోయి వాసన రాకముందే దాన్ని వదిలించుకోవాలి అని ఆ పరుపు చుట్టూ ఆ ఈత చాపను చుట్టి ఒక 5 అడుగుల సిలిండర్ లాగా దాన్ని తయారు చేశాడు. ఆ చాప పరుపు విడిపోకుండా తాళ్లతో బలంగా కట్టాడు. జనవరి 13వ తేదీ రాత్రి దాకా ఆ శవంతో పాటే ఆ ఇంట్లోనే గడిపాడు. రాత్రి చీకటి పడ్డాక ఎవరికీ అనుమానం రాకుండా అదొక మామూలు పార్సిల్ అన్నట్లుగా ఒక బండి మీద ఎగ్మోర్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. దాన్ని కరుంగులి స్టేషన్ కు పంపించడానికి టికెట్ కూడా బుక్ చేశాడు. ఇక్కడ వాడి ప్లాన్ ఏంటంటే ఆ పార్సిల్ ను కరుంగులి స్టేషన్ లో ఎవరూ తీసుకోరు, అది అక్కడే కుళ్ళిపోతుంది. దాంతో అది ఒక అనాథ శవమని పోలీసులు కేసు క్లోజ్ చేసేస్తారు అని వాడు భావించాడు. కానీ వాడు చేసిన ఒకే ఒక్క తప్పు గెటప్ మార్చుకొని బుకింగ్ క్లర్క్ కంటపడటం. పోలీసులు ఈ కేసును మద్రాస్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు హాల్ అంతా కిక్కిరిసిపోయింది. సీతమ్మాళ్ను రామానుజం చంపడం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. రామానుజం కూడా తను నేరం చేసినట్టు నేరాన్ని అంగీకరించలేదు. కోర్టులో కేసు కొట్టేస్తారేమో అన్న భయం అక్కడ ఉన్న అందరిలోనూ మొదలయ్యింది. కానీ పోలీసులు మాత్రం ఒక అద్భుతమైన వాదనను కోర్టు ముందు ఉంచారు. అంటే బాధితురాలు సీతమ్మాళ్ చివరిగా జనవరి 11వ తేదీన బతికొండగా చూసింది రామానుజం అయ్యంగార్తోనే. అదే లాస్ట్ మ్యాన్ థియరీ. అంటే బాధితురాలు సీతమ్మాళ్ చివరిసారిగా
అనగా జనవరి 11వ తేదీన బతికొండగా చూసింది రామానుజం అయ్యంగార్తోనే. ఆ తర్వాత ఆమె శవమైపోయి పార్సిల్లో తేలింది. ఆ పార్సిల్ ను రైల్వే స్టేషన్ లో బుక్ చేసింది కూడా రామానుజమే. ఆమెను తాను చంపలేదని, వేరే వాళ్ళు చంపారు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత రామానుజం మీదే ఉంటుందని పోలీసులు కూడా వాదించారు. దానికి తోడు పాలు పోసేవాడు, చాప అమ్మిన షేక్ నన్ను సాహిబ్ మరియు కూలీలందరూ ఇచ్చిన సాక్ష్యాలు ఏకగ్రీవంగా రామానుజం వైపే వేలు చూపిస్తున్నాయి. పోలీసులు అందచేసిన సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన కింది కోర్టు న్యాయమూర్తి రామానుజం అయ్యంగార్ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి ఉరిశిక్ష విధించారు. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఒక కిరాతకుడికి సరైన శిక్ష పడిందని మద్రాస్ ప్రజలందరూ సంతోషించారు. ఒక క్రిమినల్ కి ఉరిశిక్ష పడిందంటే కేసు క్లోజ్ అయిపోయినట్లే కదా. కానీ ఇక్కడ ఈ కథలో అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఆ కాలంలో ఒక పేరున్న లాయర్ ఒక హంతకుడి కోసం ఎందుకు వచ్చాడు? ఆ లాయర్ వేసిన ప్రశ్నలకి పోలీసుల దగ్గర ఎందుకు సమాధానాలు లేవు? ఆ కోర్టు రూమ్ డ్రామా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వింటే మీకు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఉరిశిక్ష పడిన ఒక సాధారణ నేరస్తుడిని కాపాడటానికి మద్రాసులోని అప్పటి అత్యంత ప్రముఖ మరియు ఖరీదైన లాయర్ వివి శ్రీనివాస్ అయ్యంగార్ రంగంలోకి దిగాడు. ఆయన రామానుజం తరపున ₹1 ఫీజు కూడా తీసుకోకుండా ఉచితంగా మద్రాస్ హైకోర్టులో వాదించడానికి ముందుకొచ్చాడు. ఒక గొప్ప లాయర్ ఒక హంతకుడి కోసం ఎందుకొచ్చాడు అనేది అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. హైకోర్టులో వివి శ్రీనివాస్ అయ్యంగార్ లేవనెత్తిన పాయింట్లు పోలీసుల బుర్రలతో పాటు అక్కడున్న జడ్జీల మైండ్ను కూడా బ్లాక్ చేశాయి. అందులో మొదటి పాయింట్, శబ్దం ఎందుకు రాలేదు? రామానుజం ఒకవేళ సీతమ్మాల్ గొంతు నులిమి చంపుంటే ఆమె ఖచ్చితంగా ప్రాణభయంతో కేకలు వేసుంటుంది కదా. వాళ్ళు ఉండేది ఒక ఇరుకైన అద్దెంట్లో, చుట్టూ ఎంతో మంది జనముంటారు. మరి ఏ ఒక్కరికి ఆమె అరిచిన శబ్దం ఎందుకు వినిపించలేదు? పాయింట్ నెంబర్ 2, వాసన ఎందుకు రాలేదు? సీతమ్మాల్ జనవరి 11వ తేదీ రాత్రి చనిపోతే ఆమె శవాన్ని పరుపులో చుట్టి రామానుజం 13వ తేదీ రాత్రి వరకు ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా. మద్రాస్ వాతావరణానికి ఒక శవం 2 రోజులు ఇంట్లో ఉంటే భయంకరమైన దుర్వాసన రావాలి కదా. మరి ఆ ఇంటికి ఇరుగు పొరుగు ఉండే వాళ్ళకి ఆ వాసన ఎందుకు రాలేదు? వస్తే వాసన వచ్చిందని కంప్లైంట్ ఎవరిచ్చారు? చుట్టుపక్కల ఉండే ఎవ్వరికీ కూడా ఎందుకు అనుమానం కలగలేదు? పాయింట్ నెంబర్ 3, ఒక్కడే ఎలా మోసాడు? ఒక పరుపులో చుట్టబడిన మృతదేహం బరువు కనీసం అంటే కనీసం 60 నుంచి 70 కిలోల పైనే ఉంటుంది. 5 అడుగుల పొడవున్న ఆ పార్సిల్ ను మెట్లు కూడా సరిగ్గా లేని ఆ ఇరుకైన ఇంటి పైనుంచి రామానుజం ఒక్కడే కిందకు ఎలా తీసుకొచ్చాడు? ఖచ్చితంగా ఇందులో వేరే వాళ్ళ సహాయం ఉండే ఉంటుంది కదా అనే ఈ 3 లాజికల్ ప్రశ్నలకు పోలీసుల దగ్గర సరైన సమాధానం లేదు. ఈ లాజికల్ పాయింట్స్ తో హైకోర్టులో వాదనలు హోరెత్తాయి. ఈ కేసు లండన్లోని అప్పటి అత్యున్నత న్యాయస్థానమైన ప్రీవీ కౌన్సిల్ వరకు వెళ్ళింది. కానీ ఆధారాలు బలంగా ఉండటంతో ఉరిశిక్ష ఏమాత్రం తగ్గలేదు. చివరగా లాయర్లు అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డ్ విల్లింగ్టన్ దగ్గరికి క్షమాభిక్ష పిటిషన్తో వెళ్లారు. అలా ఏళ్లు గడిచిపోయాయి. విల్లింగ్టన్ ఆ పిటిషన్ను పరిశీలించి కొన్ని ఆధారాలు లేని కారణంగా రామానుజం ఉరిశిక్షను రద్దు చేసి దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఉరితాడు దాకా వెళ్లిన రామానుజం ఎలాగోలా బతికిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత సత్ప్రవర్తన కింద అతన్ని జైలు నుంచి విడుదల చేశారు. అయితే బయటకొచ్చిన రామానుజం ఎవరికీ కనిపించకుండా తన మిగిలిన జీవితాన్ని గడిపేశాడు. కరుంగులి పార్సిల్ కేసులో రామానుజం జైలుకు వెళ్లినా మద్రాస్ ప్రజల మనసుల్లో మాత్రం కొన్ని సమాధానం దొరకని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఒక సాధారణ నేరస్తుణ్ణి, పైగా ఒక ఆడదాన్ని లోబరుచుకొని చంపిన వాడిని రక్షించడానికి వివి శ్రీనివాస అయ్యంగార్ లాంటి టాప్ లాయర్ ఫ్రీగా ఎందుకు వాదించాడు? వైస్రాయ్ దాకా ఈ కేసు అసలు ఎందుకు వెళ్ళింది? అయితే దీని వెనక అప్పట్లో ఒక భయంకరమైన పుకారు మద్రాస్ నగరంలో చక్కర్లు కొట్టింది. కరుంగులిలో బ్రిటిష్ అధికారులకు సంబంధించిన ఒక పాత బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో బ్రిటిష్ అధికారులు తరచూ సీక్రెట్ గా పార్టీలు చేసుకునేవారని, విలాసాల కోసం ఆశపడి సీతమ్మాల్ను రామానుజం ఆ అధికారుల దగ్గరకు పంపేవాడని ఒక పుకారుండేది. ఆ రోజు జరిగిన పార్టీలో ఏదో ఒక గొడవ జరిగి ఆ బ్రిటిష్ అధికారుల చేతిలోనే సీతమ్మాల్ కిరాతకంగా చంపబడిందని, వాళ్లను రక్షించడానికే ఈ పార్సిల్ నాటకం ఆడారని, ఇందులో రామానుజం కేవలం ఒక పావు మాత్రమేనని, ఆ బ్రిటిష్ అధికారుల ఒత్తిడి వల్లే పెద్ద పెద్ద లాయర్లు రంగంలోకి దిగి వాడి ఉరిశిక్షను ఆపారని అప్పట్లో ప్రజలు బలంగా నమ్మేవారు.
అయితే మరో పుకారు కూడా చక్కర్లు కొట్టింది. అదేంటంటే రామానుజం ఉన్నత సామాజిక వర్గానికి చెందినవాడు కావడం వల్ల వాళ్ళ సామాజిక వర్గం యొక్క హోదాకి ప్రతిష్టకు మచ్చ రాకూడదనే ఉద్దేశంతోనే కొందరు వాళ్ళ సామాజిక వర్గంలోని పెద్దలు డబ్బులు ఖర్చు పెట్టి అతన్ని కాపాడారు అని మరో వాదన కూడా ఉండేది. కానీ ఆ నిజం ఏంటనేది ఆ 5 అడుగుల ఈత చాప పార్సిల్లోనే శాశ్వతంగా సమాధి చేయబడింది. ఒక వంటవాడి భార్యకు పుట్టిన విలాసవంతమైన జీవితం అనే ఆశ ఆమె ప్రాణాలను ఎంత దారుణంగా బలి తీసుకుందో, ఒక హత్య కేసు బ్రిటిష్ వైస్రాయ్ దాకా ఎలా వెళ్ళిందో చెప్పడానికి 1934 నాటి కరుంగులి పార్సిల్ కేస్ భారతదేశ క్రైమ్ చరిత్రలోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక చారిత్రక మర్డర్ మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులు చెప్పిన లాస్ట్ మ్యాన్ థియరీ ఎంత పక్కాగా ఉందో సీనియర్ మోస్ట్ లాయర్ అయిన వివి శ్రీనివాస అయ్యంగార్ వేసిన లాజికల్ ప్రశ్నలు కూడా అంతే పక్కాగా ఉన్నాయి కదా. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? సీతమ్మాలను చంపింది రామానుజమా, లేదంటే పుకార్లలో వినిపించినట్టు బ్రిటిష్ వాళ్ళ? మీకు గనక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. థ్యాంక్ యూ.